తనుజ కళ్యాణ్ బాండింగ్ పై రిప్లై ఇచ్చిన కళ్యాణ్ పడాల. అయితే ఇంతకు ముందు తనుజ ఆడియన్స్ చేసే ప్రతి ఒక్క కామెంట్ కి, ఆడియన్స్ లో ఉన్న ప్రతి ఒక్క డౌట్స్ కి రిప్లై ఇచ్చిన విషయం తెలిసిందే. తనుజ కళ్యాణ్ బాండింగ్ గురించి అండ్ పవన్ సాయి తనుజ గురించి, వీరిపై వస్తున్న రూమర్స్ గురించి ప్రతి ఒక్క జనాల్లో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ కి అయితే ఆన్సర్ ఇచ్చుకుంటూ వచ్చారు తనుజ. అయితే ఇప్పుడు అదే విధంగా కళ్యాణ్ పడాల కూడా తనుజ అండ్ కళ్యాణ్ బాండింగ్ గురించి, అలాగే ఆడియన్స్ లో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్స్ కి, వారు పెట్టే కామెంట్స్ కి కాసేపు మాట్లాడుకుందామా అంటూ అన్నిటికీ సమాధానాలు ఇచ్చుకుంటూ వచ్చారు కళ్యాణ్ పడాల. ముందుగా తనుజ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇచ్చారని అడగ్గా దీనికి తనే ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పుకుంటూ రావడం జరిగింది కళ్యాణ్ పడాల. అలాగే తనుజ, మీరు బిగ్ బాస్ ఉత్సవంలో ఉన్నప్పుడు తనుజ మీకు ఏం గిఫ్ట్ ఇచ్చారు అని అడగ్గా తను నాకు తన ఫ్రెండ్షిప్ ని గిఫ్ట్ గా ఇచ్చింది అని సమాధానం చెప్పడం జరిగింది. అలాగే మీకు ఈశ్వర్ గారు చేసిన దానికి తనుజ మీద కోపం వచ్చిందా అని అడగ్గా ఆ కామెంట్స్ కి తనకి ఎటువంటి సంబంధం లేదు, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి మాటలు మాట్లాడే ముందు కొన్ని విషయాలు తెలుసుకోండి, తెలియకుండా ఒకరిని అన్వాంటెడ్ గా బ్లేమ్ చేయకండి అంటూ రిప్లై ఇవ్వడం జరిగింది కళ్యాణ్ పడాల. ఇంకెప్పుడు ఫోటోషూట్ కి వెళ్ళకు ప్లీజ్, చూడలేకపోతున్నామని ఒక కామెంట్ వచ్చింది. అయితే చూడకు అని ఇచ్చి పడేసే కామెంట్ ని రిప్లై ఇచ్చారు కళ్యాణ్. నీకెవరైనా ఐఫోన్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారా అని అడగ్గా నా ఒక ఫ్యామిలీ ఫ్యాన్ ఒకరు ఇచ్చారు అని చెప్పారు. అలాగే ఓన్లీ సింపుల్ క్వశ్చన్స్ కి కాదు, కాంట్రవర్సీ కి కూడా ఆన్సర్స్ ఇవ్వు, బ్రేవ్ లైక్ తనుజలాగా అని అడగ్గా ఇదెక్కడి మాస్ అండి, కాంట్రవర్సీ క్వశ్చన్స్లు రావాలిగా ఇవ్వాలి అంటే, అయినా నాకెందుకు కాంట్రవర్సీ క్వశ్చన్స్ వస్తాయి అని రిప్లై ఇచ్చారు. అయితే మీరు రీసెంట్గా ఫేవరెట్ సాంగ్ ఏంటి అనగా పెద్ద సినిమాలోంచి రే అనే సాంగ్ని అయితే చెప్పారు. అలాగే మై మూడ్ని బట్టి అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి అని చెప్పారు. అలాగే మీరు బీబీ జోడిలో ఉన్నప్పుడు పింకీని కింద పడేసిన ఇన్సిడెంట్ ఉంది కదా, దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడగా గుడ్ క్వశ్చన్ అండి. ఆ టైంలో నిజంగా నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను. ఆ టైంలో నేను మ్యూజిక్ అయిపోతుంది అనే ఒక హరిలో అలా అయిపోయింది. బట్ నేను నేర్చుకున్నాను నా మిస్టేక్ ఏంటి అనేది, అలా రిపీటెడ్గా అవ్వకుండా మళ్ళీ చూసుకుంటాను అని రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే కళ్యాణ్ వచ్చేసి ఈ సాంగ్ అయిపోతుంది త్వరగా తను లిఫ్ట్ చేయాలి అనే ఒక కంగారులో లిఫ్ట్ చేస్తున్న దాంట్లో స్పీడ్గా చేయడంతో అలా జరిగిపోయింది మిస్టేక్ గాని రిప్లై ఇచ్చారు. అలాగే తన ఫేవరెట్ ఫుడ్ అడగ్గా బిర్యానీ నా ఫేవరెట్ ఫుడ్, బట్ ఇప్పుడు తినట్లేదు అని చెప్పడం జరిగింది. ఇక తను డైటింగ్లో ఉన్నట్టు.